హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ. నేను మీ ప్రవీణ్. ఎలా ఉన్నారు? హోప్ యూర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మీ ముందుకి ఇంకో టాపిక్ తీసుకొచ్చాను. అది ఇంగ్లీష్ 101 గ్రామర్ రూల్స్ సెట్ నెంబర్ 3. సో ఆల్రెడీ సెట్ 1 and 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఐ గాట్ సమ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో విత్ రెస్పెక్ట్ టు దాట్ నేను సెట్ నెంబర్ 3 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ప్రతి ఎక్స్ప్లెనేషన్ మనకి అండ్ అనాలిసిస్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ యొక్క ఫ్రెండ్స్ కి ఎవరికైతే ఈ సిరీస్ లేదంటే నేను చెప్పే క్లాసెస్ యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం తీసుకుంది 101 గ్రామర్ రూల్స్ ఆఫ్ సెట్ నెంబర్ 3. సో మీకు కనుక సెట్ నెంబర్ 1 and 2 కావాలి అనుకుంటే మన ప్రీవియస్ క్లాసెస్ లో అవి ఉంటాయి. ప్లీజ్ గో అండ్ చెక్ వన్స్. ఈ థర్డ్ సెట్ లో ఫస్ట్ రూల్, ఈ రూల్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ రూల్ ఏమంటుందంటే సమ్, ఓకే, ఆ వర్డ్ సమ్ అనేది సమ్ used in affirmative sentence, okay, used in affirmative sentences to express a quantity or degree. అంటే ఒక యూనో ఒక కెపాసిటీని గురించి కానీ లేదంటే ఒక డిగ్రీ గురించి చెప్పేటప్పుడు మనం ఈ సమ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, క్వాంటిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ యాజ్ అమౌంట్ ఆఫ్ which can be counted, which can be seen in the sense of mass. ఓకే, అటువంటి సందర్భంలో క్వాంటిటీ అని యూజ్ చేస్తాం. డిగ్రీ అనేది ఏంటంటే ఏదో ఒక ఎక్స్టెంట్, ఒక లెవెల్ ని మనం ఇండికేట్ చేయడానికి లేదంటే ఒక లెవెల్ ని ఇండికేట్ చేయడానికి మనం డిగ్రీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఎనీ ఎఫర్మేటివ్ సెంటెన్స్ లో సమ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇట్ యూజ్ టు ఎక్స్ప్రెస్ సమ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ అన్నమాట. ఓకే, సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ అనే వర్డ్, ఎనీ అనే వర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ ఆర్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. అంటే ఒక నెగిటివ్ సెన్స్ ని సూచించే ఒక సెంటెన్స్ ని కానీ లేదంటే ఒక ఇంటరోగేటివ్ అంటే ప్రశ్నార్థకమైన సెంటెన్స్ ని కానీ సూచించినప్పుడు ఈ ఎనీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటని ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్, ఇది దేని సూచిస్తుందంటే ఒక పాజిటివిటీని సూచిస్తుంది అనమాట. ఓకే, ఒక పాజిటివ్ సెంటెన్స్ ని చెప్తుంది, ఒక పాజిటివ్ సెంటెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. దాన్ని ఎఫర్మేటివ్ అంటాం అనమాట, ఒక పాజిటివ్ సెన్స్. అదే నెగిటివ్ సెన్స్ ని అంటే దీనికి ఆపోజిట్ ఏంటంటే నెగిటివ్ సెన్స్ ని యూజ్ చేసే సెంటెన్స్ అనమాట. గోటి. ఓకే, సో మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ వద్దాం. సో జనరల్లీ దీన్ని ఎందుకంటే వెన్ రిఫరింగ్ టు అన్స్పెసిఫైడ్ క్వాంటిటీ ఆర్ డిగ్రీ, అంటే ఒక పర్టికులర్ నెంబర్ లేదంటే పర్టికులర్ ఇంత సమూహం అని స్పెసిఫికేషన్ లేని సందర్భంలో ఎప్పుడైతే మనం ఈ క్వాంటిటీని కానీ లేదా డిగ్రీ కానీ ఎక్స్ప్రెస్ చేస్తామో అటువంటి సందర్భంలో మాత్రమే మనం ఈ సమ్ అనే వర్డ్ ని యూజ్ చేయాలి. అది కూడా ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో. నీకు దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ సమ్ వాటర్, నాకు కొంచెం నీళ్ళు కావాలి అన్నాడు. కానీ కొంచెం అంటే ఇంత సమూహం అని చెప్పలేదు, కొంచెం అన్కౌంటబుల్ లేదా అన్స్పెసిఫైడ్ అనొచ్చు కదా, కొంచెం అంటే ఎంత అనేది. అటువంటి సందర్భంలో మనం ఈ వర్డ్ ని యూజ్ చేస్తాం సమ్ అనేది. అదే విధంగా షీ బాట్ సమ్ ఫ్లవర్స్, కొన్ని పువ్వులు తీసుకొచ్చిందంట. సమ్ ఫ్లవర్స్, అవి ఎన్ని అని మనకు తెలియదు, కాకపోతే దానికి ఏంటంటే ఇట్ ఇస్ అన్స్పెసిఫైడ్ నెంబర్. ఓకే, అటువంటి సందర్భంలో సమ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. గాట్ ఇట్? అండర్స్టూడ్? సో ఇటువంటి సందర్భంలో సమ్ అని యూజ్ చేస్తాం. అయితే ఎనీ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. ఓకే, ఎనీ అనే వర్డ్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం నెగిటివ్ సెంటెన్స్ కానీ ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ మనం ఈ యొక్క ఎనీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఎనీ అనే వర్డ్. అయితే ఉదాహరణగా తీసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అంటే ఒక నెగిటివ్ సెన్స్ చూపిస్తుంది కదా, ఒక నెగిటివ్ సెన్స్ అంతే కదా. నెగిటివ్ సెన్స్ లేదు అంటే నో అంటే నెగిటివ్ కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అంటే నా దగ్గర ఏ డబ్బులే లేవు, ఏ డబ్బు లేదు నా దగ్గర.
డూ యూ హ్యావ్ ఎనీ అడ్వైస్ ఫర్ మీ? నీ దగ్గర ఏమన్నా అడ్వైస్ ఉందా? ఏదైనా సూచన ఇవ్వగలవా, లేదంటే హెల్ప్ చేయగలవా అని అర్థం అనమాట. అంటే ఈ యొక్క క్వశ్చన్ ని చూపిస్తుంది కదా, క్వశ్చన్ ని ఇంటరోగేటింగ్ సెంటెన్స్ ని ప్రూవ్ చేస్తుంది కదా, అటువంటి సందర్భంలో ఎనీ అని యూజ్ చేస్తాం. అదే విధంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, ఎప్పుడైతే నెగిటివ్ సెన్స్ యూజ్ చేస్తాం అప్పుడు కూడా మనం ఈ ఎనీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. సో ఇటువంటి సందర్భంలో మనం ఈ ఎనీ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం, బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఎనీని ఎఫర్మేటివ్ సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తాం కూడా చూద్దాం. ఓకే, ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో ఈ ఎనీని ఎలా యూజ్ చేస్తామో అంటే, లుక్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంఫసైజ్ ఇంక్లూజివిటీ ఆర్ పాసిబిలిటీ. అంటే ఏదన్నా పాసిబిలిటీ ఉండే సిచ్యువేషన్ లో కానీ, లేదంటే ఇంక్లూజివిటీ అంటే మీన్స్ ఏదన్నా ఏదైనా ఇంక్లూడ్ అంటే ఏదైనా రిలవెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, దేనన్నా ఉన్న దాంట్లో ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటి సందర్భంలో మనం ఈ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో ఎనీని కూడా యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఇలా, యూ కెన్ చూస్ ఎనీ బుక్ యూ లైక్ అంటే పాసిబిలిటీ కదా, ఎనీ బుక్ యూ లైక్ పాసిబిలిటీ, ఒక పాసిబిలిటీ సూచిస్తుంది. అండ్ దాంతోపాటు ఇట్ టెల్స్ అబౌట్ పాజిటివిటీ, రైట్? పాజిటివిటీ అంటే ఎఫర్మేటివ్ కదా. అంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్ లో పాసిబిలిటీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎనీ అనే వర్డ్ ని యూజ్ చేయాలి. ఓకే, యూ కెన్ చూస్ సమ్ బుక్స్ యూ లైక్ అనకూడదు. ఓకే, యూ కెన్ చూస్ ఎనీ బుక్, ఏదైనా నీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు లేదా నీకు నచ్చినది తీసుకోవచ్చు. కాల్ మీ ఎనీ టైం, ఎనీ టైం అంటే ఏంటి, ఏదో ఒక సమయంలో నాకు కాల్ చేయొచ్చు. సో అంటే ఇటువంటి సందర్భంలో ఇంక్లూజివిటీ లేదంటే పాసిబిలిటీ ఉన్న సందర్భంలో ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో ఎనీని అటువంటి సందర్భంలో యూజ్ చేయాలి. ఓకే, అదైనా దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడు, ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ది అసైన్మెంట్? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఇట్ ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ కదా, ఒక పాసిబిలిటీ చూపిస్తుంది. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని ఇంటరాగేటివ్ లో పాసిబిలిటీ చూపిస్తుంది. అండ్ డిడ్ హీ బ్రింగ్ ఎనీ స్నాక్స్ ఇన్ ద స్నాక్స్ ఆఫ్ ద పిక్నిక్ ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చారా? ఇంక్లూజివ్. ఓకే, ఇంక్లూజివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఎనీ అనే వర్డ్. సో హ్యావ్ దే ఫౌండ్ ఎనీ సొల్యూషన్ టు ద ప్రాబ్లం అంటే ఉన్న ఈ ప్రాబ్లం కి ఏదైనా ఆన్సర్ చేయగలిగారా? ఎస్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ సూచిస్తుంది అన్నమాట. అటువంటి సందర్భంలో మనం ఈ యొక్క ఎనీ అని వర్డ్ యూజ్ చేస్తాం. అదే కాకుండా ఐ డోంట్ సీ ఎనీ బోర్డ్స్, నేను ఏ పక్షిని చూడలేదు అంటే నెగిటివ్, ఏ పక్షిని చూడలేదు, నెగిటివ్, ఎక్స్ప్రెసింగ్ ఆప్షన్స్, నెగిటివ్ కదా. అదే విధంగా షీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు ఇట్, ఈ రాత్రికి తనకి ఎటువంటి ప్లాన్స్ లేవు, మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఏ డిగ్రీ, ఎనీ ప్లాన్స్, ఏ ప్లాన్ లేదు అంటే ఇట్ ఎక్స్ప్రెసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక లెవెల్, ఒక ఎక్స్టెంట్ చూపిస్తుంది. ఎనీ ప్లాన్స్ లేవు అంటారు. సో అంటే ఒక డిగ్రీని రిఫర్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఏ డిగ్రీ. అండ్ యాజ్ వెల్ యాజ్ లుక్, దే డిడ్ంట్ బై ఎనీ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద స్టోర్ అంటే ఆ స్టోర్ నుంచి ఎటువంటి కాయగూరలు వాళ్ళు కొనలేదు, లేదు, నెగిటివిటీ, ఆప్షన్స్ చూపిస్తుంది. సో అంటే ఆప్షన్స్, నెగిటివిటీ, క్వశ్చన్ మార్క్, అటువంటి సందర్భంలో మనం ఎనీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అదే విధంగా ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ సెన్స్ ని మనం ఇండికేట్ చేయాలనుకుంటున్నామో అటువంటి సందర్భంలో ఐ బాట్ సమ్ యాపిల్స్ ఫ్రమ్ ద మార్కెట్, నేను కొన్ని యాపిల్స్ మార్కెట్ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాను, కొన్ని యాపిల్స్ మాత్రమే తీసుకొద్దాం అనుకుంటున్నా. సమ్ యాపిల్స్, పాజిటివిటీ, తీసుకొచ్చాను. బాట్ సమ్ యాపిల్స్, కొన్ని యాపిల్స్ తీసుకొచ్చాను. హీ నీడ్ సమ్ హెల్ప్ విత్ హిస్ హోంవర్క్, డిగ్రీ, ఎక్స్ప్రెసింగ్ డిగ్రీ, సమ్ హెల్ప్, కొంత సహాయం కావాలంటుంది. సో ఎంత, కొంచెం సహాయం కావాలి. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఎ డిగ్రీ, సో దాట్స్ వై యూ యూజ్ సమ్. వి ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఎట్ ద లైబ్రరీ, కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే కొన్ని ఇంకా అంటే ఎక్కువ పరిచే బుక్స్ అనేవి లైబ్రరీలో ఉన్నాయి. ఇట్ ఎక్స్ప్రెసింగ్ క్వాంటిటీ, సో ఎక్స్ప్రెసింగ్ క్వాంటిటీ ఇన్ ద పాజిటివ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్. సో దేర్ వి విల్ బి యూజింగ్ సమ్. గాట్ ఇట్? అర్థమైందా? ఇప్పుడు సమ్ అనే వర్డ్ ని యాజ్ వెల్ యాజ్ ఎనీ అనే వర్డ్ ని ఎటువంటి సందర్భాల్లో మనం యూజ్ చేయాలని ఒక క్లారిటీ వచ్చింది. రేపు పొద్దున ఎటువంటి అంటే ఎర్రర్ డిటెక్షన్ లో కానీ లేదంటే ఏదైనా పిల్లర్స్ లో కానీ మీకు ఇటువంటి సందర్భంలో అటువంటి సమయాల్లో మీకు ఈ వర్డ్స్ బాగా ఉపయోగపడుతుంటాయి. ఓకే, గాట్ ఇట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 1. సో మనం కంటిన్యూ చేద్దాం, రూల్ నెంబర్ 2 కి వెళ్దాం. వాట్ డస్ రూల్ నెంబర్ 2 ఎక్స్ప్రెస్? రూల్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఒక వర్డ్ ఉంది,
దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్యూ ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ. ఫ్యూ అంటే ఏంటి? కొంత, కొంచెం, లో, తక్కువ, తక్కువ, లో, సరిపడగా లేదు, సరిపడలేదు, సరిపడగా లేదు, లేదు లేదా లేదు లేదా లేవు అన్న సందర్భంలో మనం ఈ వర్డ్ యూజ్ చేస్తాం, ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ అని. ఓకే, అయితే దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఎటువంటి సందర్భంలో ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ అనే వర్డ్స్ యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ప్రతిదీ కూడా ఒక సంఖ్యని సూచిస్తుంది, ది డినోట్ ఎ నెంబర్. కాకపోతే ఎలా, ఏ సందర్భంలో మనం ఈ వర్డ్స్ ని యూజ్ చేయాలో బాగా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే గివ్ మీ సెకండ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూ అనే వర్డ్ ఉంది కదా, ఫ్యూ అనే వర్డ్ ఉంది. ఈ ఫ్యూ ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఈ ఫ్యూ ని ఎలా యూజ్ చేస్తున్నామని చూద్దాం. ఇక్కడ ఈ ఫ్యూ అనేది ఇట్ ఇండికేట్స్ స్మాల్ ఆర్ నెగ్లిజిబుల్ నెంబర్ ఆఫన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ ఆర్ రిగ్రెట్. ఫ్యూ అనే వర్డ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ లేదంటే అతి తక్కువ ఉన్నది, కాకపోతే అతి తక్కువ లేదా అంటే మనం ఇంకా నెగ్లిజిబుల్ అనమాట, దాన్ని ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనంత నెంబర్, అంత తక్కువ వ్యవధిలో ఉన్నప్పుడు అంటే సరిపడగా లేదు అన్న సందర్భంలో మాత్రమే మనం ఫ్యూ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక నెగిటివ్ సెన్స్ ని సూచిస్తుంది అనమాట. అంటే నాట్ ఎనఫ్, సరిపడా లేదు అన్న సందర్భంలో మనం ఈ వర్డ్ ఫ్యూ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇంకా బాగా అర్థమవుతుంది. చూడు, ఫ్యూ ప్యాసింజర్స్ వర్ ఆన్ ద బస్ అంటే ఏంటి? చాలా తక్కువ మంది ప్యాసింజర్స్ ఉన్నారు, అంటే ఎక్కువ లేరు, సరిపడగా లేరు, కాకపోతే బస్సులో ఉన్నారు, మరీ అంతగా లేరు. ఓకే, అంటే బస్ చాలా లోన్లీగా ఉంది లేదంటే ఎంటీగా ఉంది చెప్పడం సూచించినప్పుడు ఇలా ఫ్యూ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. హీ హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఏంటి? వాడికి సరిపడానంటే వాడికి తగినంత సరిపోయినంత లేదంటే వాడికి తగినంత ఫ్రెండ్స్ లేరు వాడి దగ్గర, చాలా తక్కువ ఉన్నారు. తన యొక్క ఒంటరితనాన్ని సూచించినప్పుడు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. ఫ్యూ అనే వర్డ్ ఓన్లీ కేవలం ఫ్యూ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫ్యూ అనే వర్డ్ ని యూజ్ చేసే సందర్భం. అదే విధంగా మనం ఏ ఫ్యూ ద ఫ్యూ గురించి కూడా నేర్చుకున్నాం. ఏ ఫ్యూ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ ఫ్యూ అని ఏమంటుందంటే ఇట్ డినోట్స్ ఎ స్మాల్, చూడు ఇక్కడ డినోట్స్ ఎ స్మాల్. ఓకే, కొంత చిన్న విషయం గురించి చెప్తుంది. బట్ సఫిషియంట్, సరిపడనంత ఉంది. ఆర్ సాటిస్ఫాక్టరీ నెంబర్ అంటే ఏంటి? ఆ కొంచెంలో సరిపడనంత సాటిస్ఫాక్టరీ మనం తెలుసుకుంటాం, లేదంటే సఫిషియంట్ తగినంత ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో మనం ఏ ఫ్యూ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఫ్యూ అనేది నెగిటివ్ కాన్వర్సేషన్ కదా, ఇదేంటి? ఇది పాజిటివ్ కాన్వర్సేషన్ చూపిస్తుంది. అది కూడా ఎనఫ్ ఫర్ ద సిచ్యువేషన్ అంటే ఆ సమయానుసారంగా లేదా సందర్భానుసారంగా సరిపోతుంది అన్న పదానికి బదులుగా మనం ఏ ఫ్యూ అనే వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నువ్వు క్లారిటీగా దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఏ ఫ్యూ పీపుల్ స్టేడ్ టు హెల్ప్ అంటే ఏంటి? ఏ ఫ్యూ పీపుల్ స్టేడ్ టు హెల్ప్ అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు సరిపోయారు సాయం చేయడానికి. చాలు, ఎనఫ్ పీపుల్ స్టేడ్, దట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? ఎనఫ్ పీపుల్ స్టేడ్. ఓకే, షీ హ్యాస్ ఎ ఫ్యూ బుక్స్ ఆన్ హిస్టరీ అంటే ఏంటి? కొన్ని బుక్స్ ఉన్నాయి ఆన్ హిస్టరీలో, దట్ దే ఆర్ సఫిషియంట్ ఫర్ హెర్, దే ఆర్ సఫిషియంట్ ఆర్ నోట్ వర్తి, సరిపోతుంది. సో ఏ ఫ్యూ అంటే ఏంటి? కొన్ని ఉన్నాయి అవి సరిపోతాయి అన్న సందర్భంలో ఇలా మాట్లాడాలి. కొంచెం ఉన్నాయి అవి సరిపోతాయి, కొన్ని డబ్బులు ఉన్నాయి అవి సరిపోతాయి. అలాంటప్పుడు ఐ హ్యావ్ ఏ ఫ్యూ మనీ, కెన్ గో టు హోమ్, కెన్ గో టు హాస్టల్, లేదా కెన్ గో టు క్యాంప్. ఏ ఫ్యూ అన్న సందర్భంలో యూజ్ చేస్తాను. డబ్బులు ఉన్నాయి, కొంచెం డబ్బులు ఉన్నాయి, సరిపోతాయి నాకు. ఓకే, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, లేదు సరిపడినంత అన్నారు. అది నా ఫ్యూ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఆ డబ్బులు నాకు ఓకే ఇట్ ఇస్ దేర్ ఫేర్ ఎనఫ్ ఫర్ ద సిచ్యువేషన్ అన్న సందర్భంలో మనం ఆడుకుంటాం అనమాట ఏ ఫ్యూ అనే వర్డ్ ని. అదే విధంగా ఇక్కడ నువ్వు ద ఫ్యూ చూసుకున్నావు. ద ఫ్యూ అంటే ఏంటంటే రెఫర్స్ టు స్పెసిఫిక్ స్మాల్ గ్రూప్ బీయింగ్ హైలైటెడ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డిస్టింక్షన్, లేదా అత్యున్నత లేదంటే ఎక్స్క్లూజివిటీ గురించి చెప్పేటప్పుడు దా ఫ్యూ గురించి యూజ్ చేస్తాం. ఇది న్యూట్రల్ గా ఉంటుంది అన్నమాట. అంటే ఈవెన్ పాజిటివ్ సెన్సెస్ లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి లేదంటే పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఒక గుంపులో
కొంత భాగం గురించి మాట్లాడేటప్పుడు మనం ద ఫ్యూ అని యూజ్ చేస్తాం. నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఫ్యూ హూ అటెండెడ్ ద సెమినార్ ఫౌండ్ ఇట్ ఎన్లైటెన్ అంటే ఏంటంటే కొంతమంది ఏదైతే ఉన్నారో అటెండ్ అయిన సెమినార్ లో కొంతమంది దే ఫౌండ్ ఇట్ ఈస్ వెల్ దే ఫౌండ్ ఇట్ ఈస్ ఎన్లైటెడ్ అలా తీసుకోవాలన్నమాట మనం. ద ఫ్యూ బ్రేవ్ ఇండివిజువల్స్ స్టెప్ ఫార్వర్డ్ టు వాలంటీర్ మీన్స్ ఎంఫసైజింగ్ కరేజ్ విత్ ద స్మాల్ గ్రూప్ అంటే ఉన్న కొద్దిపాటి మంది అంటే ఉన్న వాళ్ళు దే హ్యావ్ కేమ్ ఫార్వర్డ్ టు వాలంటీర్ స్వచ్ఛందంగా పాల్గొనడానికి వచ్చారనమాట. ఓకే, అది దాని అర్థం. అంటే ద ఫ్యూ అనేది ఎప్పుడంటే ఒక గ్రూప్ ను సూచించేటప్పుడు అందులో వాళ్ళని సరిపడగా మనం హైలైట్ అయినప్పుడు అటువంటి సందర్భంలో మనం ద ఫ్యూ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. రెఫరెన్స్ టు ఏ స్పెసిఫిక్ ఆర్ స్మాల్ గ్రూప్ దే ఆర్ బీయింగ్ హైలైటెడ్ అన్నట్టు సందర్భంలో మాత్రమే ద ఫ్యూ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. దీని యొక్క ప్రతి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నీకు ఇంకా బాగా ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లియర్ కట్ రియలైజేషన్ వస్తుంది. చూద్దాం. ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? ఫ్యూ పీపుల్ మీన్స్ చాలా తక్కువ మంది, ఇన్సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్సఫిషియంట్ స్కేర్సిటీ చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు అని దాని యొక్క అర్థం. అంటే తక్కువ మంది అర్థం చేసుకున్నారు అన్న సందర్భంలో ఫ్యూ అని వర్డ్ యూజ్ చేస్తాం. అదే విధంగా ఏ ఫ్యూ షీ బాట్ ఏ ఫ్యూ కుకీస్ ఫర్ ద పిక్నిక్. ఓకే, షీ బాట్ ఏ ఫ్యూ కుకీస్ అంటే దే ఆర్ ఇనఫ్ సాటిస్ఫైయింగ్ సజెస్టింగ్ సాటిస్ఫైయింగ్ సరిపడినంతగా కుకీస్ తీసుకొచ్చింది, ఫ్యూ తీసుకొచ్చింది పర్వాలేదు. ఓకే, సాటిస్ఫైయింగ్ అమౌంట్ ఆఫ్ కుకీస్ అన్న సందర్భంలో మనం ఏ ఫ్యూ అని యూజ్ చేస్తాం. ఓకే, అయితే ద ఫ్యూ హూ కంప్లీటెడ్ ద మ్యారథాన్ వేర్ సెలబ్రేటెడ్ ఫర్ దర్ డిటర్మినేషన్ మీన్స్ ఒక గ్రూప్ గురించి చెప్తుంది కదా. ఒక గ్రూప్ లో ద ఫ్యూ హూ కంప్లీటెడ్ ద మ్యారథాన్ ఎవరైతే ఈ కొంతమంది ఉన్నారో కొంతమంది ఎవరైతే ఈ యొక్క మ్యారథాన్ కంప్లీట్ చేశారో దే ఆర్ వారి యొక్క డిటర్మినేషన్ కి చాలా ఆనందపడుతున్నారు. దే సెలబ్రేటెడ్ ఫర్ ద డిటర్మినేషన్ అనమాట. ఓకే, అది దీని యొక్క అర్థం. సో ద ఫ్యూ హూ ద ఫ్యూ బుక్స్ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో ద బుక్స్ హీ ఓన్డ్ వేర్ ట్రెజర్ ఫ్రమ్ హిస్ ట్రావెల్స్ అంటే తన యొక్క ఈ యొక్క ట్రావెలింగ్ కి సరిపడినంత నిధి లాంటిది అనమాట అది. ఓకే, ఆర్ ద ట్రెజర్ ఫ్రమ్ హిస్ ట్రావెల్స్. సో అటువంటి సందర్భంలో మనం ఏ ఫ్యూ ద ఫ్యూ అన్న వర్డ్స్ ని ఉపయోగిస్తాం. యూ గోట్ ఏ క్లారిటీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఫ్యూ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ఫ్యూ ఎక్కడ యూజ్ చేయాలి, ద ఫ్యూ ఎక్కడ యూజ్ చేయాలి. ద ఫ్యూ అంటే ఒక గుంపు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సమూహంలో కొంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు ద ఫ్యూ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. వాట్ ఇట్ అండర్స్టూడ్? ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 2. లెట్స్ గో ఫర్ రూల్ నెంబర్ 3. వాట్ డస్ రూల్ నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్? ఇది కూడా చూద్దాం. రూల్ నెంబర్ 3 ఏంటంటే లెస్ అండ్ ఫ్యూయర్. ఓకే, లెస్ అండ్ ఫ్యూయర్ దే బోత్ డినోట్స్ నెగటివిటీ అంతే కదా. ఫ్యూయర్ అంటే తక్కువ, లెస్ అంటే కూడా తక్కువే. కాకపోతే ఎక్కడెక్కడ ఈ లెస్ అనే వర్డ్ ని యూజ్ చేయాలి, ఈ ఫ్యూయర్ అనే వర్డ్స్ ని యూజ్ చేయాలి చూద్దాం. నీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే లెస్ డినోట్స్ క్వాంటిటీ, ఒక క్వాంటిటీని డినోట్ చేస్తుందంట. అదే విధంగా ఈ ఫ్యూయర్ అనేది ఒక నెంబర్ ని డినోట్ చేస్తుందంట, నెంబర్ సంఖ్యని డినోట్ చేస్తుంది. నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ నీకు ఒక క్లారిటీ ఇంకొకటి చూపిస్తుంది చూడు. ఇక్కడ లెస్ అనేది ఏంటంటే రిఫర్స్ టు అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టలేని. అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ మీన్స్ ఏముంటాయి? వాటర్, మిల్క్, ఓకే, పేషెన్స్, ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్. సో ఏంటంటే లెస్ అనేది వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే చూడు, less is used when the focus is on single mass or an amount that cannot be counted individually. అంటే ఒక్కొక్క దాన్ని మనం సెపరేట్ గా ఒక్కొక్క దాన్ని మనం కౌంట్ చేయలేనప్పుడు అంటే అన్కౌంటబుల్ నౌన్ యూజ్ చేసినప్పుడు లెస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. నీకు ఇక్కడ చూసుకున్న ఎగ్జాంపుల్స్ లో దెర్ ఈస్ లెస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ టుడే అంటే ట్యాంక్ లో చాలా తక్కువ వాటర్ అని చెప్తున్నారు అనమాట. ఎంత క్వాంటిటీ అంటే ఇట్ కెనాట్ బి కౌంటబుల్. వాటర్ ఇస్ అన్కౌంటబుల్, రైట్? సో దాట్స్ వై అన్కౌంటబుల్ నౌన్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను లెస్ అన్న యూజ్ చేశాను, లెస్ అన్న వర్డ్ యూజ్. అదే విధంగా చూడు, షీ హ్యాస్ లెస్ పేషెన్స్ దాన్ బిఫోర్ అంటే ముందు దానికన్నా అంటే
సారీ ఏంటంటే లెస్ పేషెన్స్ దాన్ బిఫోర్ అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడుకి తన సహనం చాలా తగ్గిపోయింది. సహనాన్ని మనం కౌంట్ చేయగలమా? వి కెనాట్ కౌంట్ దట్. సో మనం ఏం చేస్తాం ఇక్కడ లెస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట, తక్కువ. బికాస్ పేషెన్స్ ఇస్ అన్ అన్కౌంటబుల్ నౌన్. ఒక ఐడియా వచ్చింది నీకు. ఇప్పుడు ఫియర్ గురించి తెలుసుకుందాం. ఫియర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫియర్ అంటే ఏంటి? రిఫర్స్ టు అన్కౌంటబుల్ నౌన్స్. సారీ refers to countable nouns, means that can be counted, లెక్క పెట్టగలం అన్న సందర్భంలో ఈ ప్యూర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. థింగ్స్ దట్ కెన్ బి కౌంటెడ్ ఇండివిజువల్లీ, విడివిడిగా దాటిని మనం ఒక్కొక్క దాన్ని కౌంట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే యూజ్ when టాకింగ్ అబౌట్ a specific number of items or things. ఏదైతే పర్టికులర్ గా స్పెసిఫిక్ ఐటమ్స్ ఉంటాయో, లేదంటే కొన్ని వస్తువులు ఉంటాయో, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయో, కొన్ని సందర్భాలు ఉంటాయో, అటువంటి సందర్భంలో మనం దాని సంఖ్యతో మనం సూచించినట్లు అయితే అటువంటి సందర్భంలో మనం ఫ్యూర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హీ ఓన్స్ ఫ్యూర్ బుక్స్ దాన్ హిస్ సిస్టర్. అంటే వాళ్ళ చెల్లి దగ్గర కన్నా తన దగ్గర కొన్ని ఎక్కువ బుక్స్ ఉన్నాయి అనమాట. కొన్ని ఎక్కువ బుక్స్ ఉన్నాయి. సో బుక్స్ అనేది కౌంటబులే కదా. సో దాట్స్ వై ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఫ్యూర్ అనమాట. ఫ్యూర్ అనే వర్డ్ యూజ్. ఫ్యూర్ స్టూడెంట్స్ అటెండ్ ద లెక్చర్ టుడే. స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఫ్యూర్ స్టూడెంట్స్ మనం కౌంట్ చేయగలము. ఓకే, నెంబర్ ఉంటుంది దానికి. సో దాట్స్ వే ఐ విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఎ కౌంటబుల్ నౌన్ అండ్ నేను అక్కడ ఫ్యూర్ యూజ్ చేస్తున్నాను. గాట్ ఇట్? అర్థమైందా? ఇప్పుడు ఫ్యూర్ ఎక్కడ యూజ్ చేయాలో, లెస్ ఎక్కడ యూజ్ చేయాలో ఒక క్లారిటీ వచ్చిందా? దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. దీని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చూడు, దేర్ ఈస్ లెస్ షుగర్ ఇన్ దిస్ రెసిపీ దాన్ ద ప్రీవియస్ వన్. అంటే ముందు దానికన్నా ఇప్పుడున్న రెసిపీలో తక్కువ షుగర్ ఉంది. షుగర్ ఇస్ అన్కౌంటబుల్. సో దాట్స్ వై ఐ యూజ్ లెస్, ద వర్డ్ లెస్ హియర్. ఓకే, she spends less time on social media. Time is treated as a single mass కదా. సో అందుకని చెప్పి నేను లెస్ అని యూజ్ చేశాను. టైం అని యూజ్ చేస్తాము, అవర్స్ గురించి మాట్లాడు. టైం అని దాన్ని టైం గురించి, టైమ్ ఇస్ అన్కౌంటబుల్. సో దాట్స్ లెస్. దేర్ ఇస్ లెస్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. మిల్క్ అనేది అన్కౌంటబుల్, ఫ్రిడ్జ్ లో తక్కువ ఉంది. సో దాట్స్ వై లెస్ ఐ యూజ్ వర్డ్ ద లెస్. ఎలా చూసుకున్నట్లయితే, ఎన్నిలో చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ ఫ్యూర్ పెన్సిల్స్ ఇన్ మై కేస్ దెన్ ఎస్టర్డే. అంటే నా బాక్స్ లో తక్కువ పెన్సిల్స్ ఉన్నాయి దాని కంపేర్డ్ టు ఎస్టర్డే. నిన్నటితో చూసుకుంటే ఈ రోజు నా బాక్స్ లో తక్కువ పెన్సిల్స్ ఉన్నాయి. పెన్సిల్స్ బాక్స్ లో పెన్సిల్స్ కౌంట్ చేయగలం కదా, చేయగలం. సో దాట్స్ వై ఇట్స్ ఎ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం ఫ్యూర్ అని వర్డ్ యూజ్ చేస్తాం, ఫ్యూర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దే ఆర్ హైరింగ్ ఫ్యూర్ ఎంప్లాయీస్ దిస్ ఇయర్. కొంతమంది ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు, దాట్ ఎంప్లాయీస్ కెన్ బి కౌంటెడ్. సో దాట్స్ వై ఐ యూజ్ ద వర్డ్ ఫ్యూర్. అర్థమైందా? సో ఇటువంటి సందర్భంలో నువ్వు లెస్ అనేది యూజ్ చేయాలి, ఎటువంటి సందర్భంలో ఫ్యూర్ అనేది యూజ్ చేయలేదో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ వెరీ వెల్. సో let's get further for the give me a second. Rule number 4, which is rule number 4. What is rule number 4 explains? What is rule number 4 explains is older. ఇక్కడ సారీ ఫర్ ద మిస్టేక్, there is something I need to add but I forgot that. సో నీకు క్లారిటీ చెప్తాను చూడు. ఇదేంటంటే ఓల్డర్ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ ఎల్డర్ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సారీ, ఓల్డర్ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలి, ఈ ఎల్డర్ అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలో మనం చూద్దాం. సో జనరల్ గా మనం ఫస్ట్ ఎల్డర్ గురించి తెలుసుకుందాం. ఎల్డర్ అంటే ఏంటంటే రిఫర్ స్పెసిఫికల్లీ టు పీపుల్, యూజువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ విత్ ఇన్ ఏ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ గురించి కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, అంటే లేదంటే ఒక సమూహంలో మనుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ ఎల్డర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అది ఎందుకు యూజ్ చేస్తాం? వి సజెస్ట్ రెస్పెక్ట్ ఆర్ హయ్యర్ స్టాటస్ డ్యూ టు ఏజ్. వాళ్ళ యొక్క వయసుకు తగ్గట్టుగా, లేదంటే వాళ్ళకున్న పలుకుబడి తగ్గట్టుగా మనం ఈ ఎల్డర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు ఈ ఎల్డర్ తో ఎప్పుడు డాన్ రాదు.
దాన్ అనే వర్డ్ ఎప్పుడు రాకూడదు ఎల్డర్ తోటి. బాగా గుర్తుపెట్టుకో, ఇది ఒక రూల్. ఓకే, ఎల్డర్ తో దాన్ రాకూడదు. ఈ దాన్ ఎక్కడ వస్తుందో మనం చూద్దాం నెక్స్ట్. సో ఎల్డర్ అనే వర్డ్ ఎలా యూజ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎవరైనా పెద్దలతో కానీ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ గురించి సూచించినప్పుడు కానీ మనం ఈ వర్డ్ యూజ్ చేస్తాం ఎల్డర్ అనేది. చూడు, మై ఎల్డర్ సిస్టర్ లివ్స్ అబ్రాడ్ అంటే నా సిస్టర్, మా అక్క అబ్రాడ్ లో ఉంటుంది. షీ లివ్స్ ఇన్ అబ్రాడ్. ద ఎల్డర్ గేవ్ అస్ ఎ వైజ్ అడ్వైస్. ఎల్డర్ గేవ్స్ అస్ వైజ్ అడ్వైస్. ఎల్డర్ అంటే ఎవరు? పెద్దవాళ్ళు. ద విలేజ్ ఎల్డర్ అంటే ఎవరు? ఊరి పెద్దలు. ఊరి పెద్దలు ఏం చేశారంట? ఒక సూచన లేదంటే ఒక అడ్వైస్ ఇచ్చారంట. అది అర్థం. ఇండికేటింగ్ రెస్పెక్ట్ ఫర్ అన్ ఓల్డర్ పర్సన్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. రైట్ ఆర్ నాట్? విలేజ్ ఎల్డర్ అంటే ఊరి పెద్ద. ఒక ఊరి పెద్ద ఏదో సమస్యకి పరిష్కారం చూపించాడు, లేదంటే ఒక హెల్ప్ చేసి ఒక సందేశాన్ని ఇచ్చాడు అనమాట. అటువంటి సందర్భంలో మనం ఎల్డర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకో, ఎల్డర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అదే విధంగా నువ్వు ముందుకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఓల్డర్. ఓల్డర్ అంటే ఏంటంటే అది కూడా పెద్దవాళ్ళ గురించి సూచిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఒక ఇద్దరు మనుషుల గురించి కానీ, లేదంటే రెండు వస్తువుల గురించి కానీ, రెండు ప్రదేశాల గురించి కానీ, ఏదైనా రెండింటి గురించి దాంట్లో మనం కంపేర్ చేస్తున్నాం అంటే, ఆ రెండింటికి మధ్య భేదాన్ని కంపేర్ చేస్తున్నామంటే మనం దీన్ని ఓల్డర్ అనే వర్డ్ తో డిఫైన్ చేస్తాము. అండ్ ఓల్డర్ తో పాటు దాన్ అని కూడా డిఫైన్ చేస్తాం. బికాజ్ ఇట్ ఈస్ కంపారిటివిటీని చూపిస్తుంది కాబట్టి మనం ఓల్డర్ దాన్ అని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడు ఫాలోడ్ బై దాన్ టు షో ఏ కంపారిజన్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. దాని యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి కానీ లేదా దాని యొక్క ఏజ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు కంపేర్ చేసేటప్పుడు మాత్రమే ఓల్డర్ దాన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఓల్డర్ దాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ షీ ఈజ్ ఓల్డర్ దాన్ హెర్ బ్రదర్. తను వాళ్ళ తమ్ముడు కన్నా పెద్దది అని చెప్తున్నారు అన్నమాట. షీ ఈజ్ ఓల్డర్ దాన్ హెర్ బ్రదర్, కంపేరింగ్ ద ఏజెస్ బిట్వీన్ పీపుల్. అదే విధంగా దాని కింద ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దిస్ హౌస్ ఈజ్ ఓల్డర్ దెన్ ద నైబరింగ్ వన్. అంటే ఈ ఇల్లు ఏదైతే ఉందో పక్కన ఉన్న ఇంటి కన్నా చాలా పాతది అని చెప్తున్నారు అనమాట. ఓల్డర్ దాన్, కంపేరింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్, కంపేరింగ్ ఇట్స్ ఏజ్ అన్న సందర్భంలో మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్డర్ బ్రదర్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై ఎల్డర్ బ్రదర్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పెద్దనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. ఓకే, షీ సీక్స్ గైడెన్స్ ఫ్రమ్ ద ఎల్డర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత గైడెన్స్ అయితే తీసుకోండి. అదే విధంగా నువ్వు ఇక్కడ ఓల్డర్ గా చూసానుకో, మై డాగ్ ఈజ్ ఓల్డర్ దాన్ మై క్యాట్ బై 3 years. నా పెంపుడు కుక్క ఏదైతే ఉందో నా పిల్లి కన్నా 3 సంవత్సరాలు పెద్దది. కంపేర్ చేస్తాను అక్కడ. అందుకని నా పెంపుడు కుక్క ఈజ్ ఓల్డర్ దాన్ అన్నాను. నా డాగ్ ఓల్డర్ దాన్ అని చెప్తున్నాను. అదేవిధంగా ద ఫోటోగ్రాఫ్ ఈజ్ లాస్ట్ వన్. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ ఓల్డర్ దాన్ ఎనీ ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్బమ్. అంటే ఏంటి? మన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ ఆల్బమ్ లో ఉన్న అన్ని ఫొటోస్ కన్నా చాలా పాతది. అంటే కంపేర్ చేస్తున్నావు అక్కడ, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ని కంపేర్ చేస్తున్నావు. సో దాట్స్ వై యు విల్ బి యూజింగ్ ఓల్డర్ దాన్. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఇటువంటి సందర్భంలో మనం ఓల్డర్, ఎల్డర్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఐ హోప్ యు గాట్ సమ్ క్లారిటీ అబౌట్ దిస్. నెక్స్ట్ థింగ్, ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5 గురించి చూద్దాం. ఇక్కడ one of always takes a plural noun after it. That is rule. One of అంటే ఒకటి, లేదంటే ఒకళ్ళు, లేదా ఒకరు అన్న సందర్భంలో మనం వన్ ఆఫ్ అనే వర్డ్ ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. టేక్స్ ప్లూరల్ నౌన్ గురించి తీసుకుంటాం అని చెప్తున్నాను. అయితే దీని ఎక్స్ప్లెనేషన్ ముందు నేను ఏం చేస్తానంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దాన్ని బట్టి నేను మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఓకే, చూడు ఇక్కడ దీని ఎగ్జాంపుల్ ఎలా ఉంది. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఫర్గాట్ హిస్ ఆర్ హెర్ హోంవర్క్. ఉన్న స్టూడెంట్స్ లో, విద్యార్థుల్లో వన్ ఆఫ్ అంటే ఒకరు ఏం చేశారంట? ఫర్గాట్
హిస్ ఆర్ హర్ హోంవర్క్. తన లేదా వాడు హోంవర్క్ చేయడం మర్చిపోయారంట. ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఏంటి, ప్లూరల్. అంటే ఈ రూల్ నీకు ఏం చెప్తుందంటే వన్ ఆఫ్ అనే వర్డ్ నువ్వు ఎక్కడ యూజ్ చేయాలంటే ఒక సమూహాన్ని లేదంటే ఒక గుంపుని మనం సూచించినప్పుడు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని లేదంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని సూచిస్తున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ థింగ్స్ లోంచో లేదంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లోంచో సెపరేట్ గా ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో మనం వన్ ఆఫ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇంకో క్లారిటీ వచ్చిందా? అదే విధంగా ఆ ఒక్కడి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఒక్కడి గురించే దాని యొక్క వెర్బ్ ఫామ్ కూడా ఉండాలి, దాన్ని ఫాలో చేసే వెర్బ్ కూడా సింగులర్ అయ్యి ఉండాలి వన్ ఆఫ్ అనే సందర్భంలో. గోట్ ఇట్, అండర్స్టూడ్? ఇక్కడ నీకు చూసుకున్నట్లయితే ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ చూడు, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తానంటే ఈ ఫ్రేజ్ అనేది వన్ ఆఫ్ అనే ఫ్రేజ్ అనేది ఆల్వేస్ ఫాలోస్ ఏ ప్లూరల్ నౌన్. ఒక ప్లూరల్ నౌన్ ని ఫాలో చేస్తుందన్నమాట. ఎందుకు? ఆ ప్లూరల్ నౌన్ ఇస్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ఏ గ్రూప్ ఆర్ కేటగిరీ. ఒక గ్రూప్ ని లేదా కేటగిరీని సూచిస్తున్నప్పుడు, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ ప్లూరల్ నౌన్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా ఏ సింగులర్ వెర్బ్, ఓకే, ఒక సింగులర్ వెర్బ్ ఇన్ మోస్ట్ కేసెస్ ఓకే సింగులర్ వెర్బ్ ని యూజ్ చేస్తారు బికాస్ ద సబ్జెక్ట్ ఇస్ సింగులర్. అంటే వన్ ఆఫ్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ గా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్. వన్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే వాడి గురించే మాట్లాడుతున్నాం బికాస్ ఈస్ ద యాక్షన్ యాక్షన్ డన్ బై దిస్ పర్సన్. సో దాట్స్ వై దిస్ ఈస్ ఎ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి దీని యొక్క వెర్బ్ ఫామ్ కూడా వెర్బ్ కూడా సింగులర్ గానే ఉండాలి అదనమాట. అయితే ఎందుకు ప్లూరల్ ఫామ్? ప్లూరల్ ఫామ్ ఎందుకు అన్నాడు అంటే ఎందుకు చెప్తున్నాను చూడు. ఎందుకంటే నువ్వు ఒక సింగిల్ చూడు, యూఆర్ రిఫరింగ్ టు ఏ సింగిల్ ఎంటిటీ ఆర్ అన్ ఇండివిజువల్. అంటే ఒక సింగిల్ పర్సన్ గురించి కాదంటే ఒక విడిగా ఒక పర్సన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడగలవు? ఎప్పుడైతే వాడు ఒక లార్జ్ గ్రూప్ లేదంటే ఒక సమూహానికి సంబంధించినప్పుడే నువ్వు సింగిల్ గా ఒక పర్సన్ గురించి మాట్లాడగలవు, అంతేనా? విడివిడిగా అయితే ఒక పర్సన్ గురించి సింగిల్ గా ఎక్స్పెషల్ గా మాట్లాడవు. ఎప్పుడైతే ఒక సమూహంలో ఉన్న ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నావో అప్పుడే నువ్వు వన్ ఆఫ్ ద వర్డ్ అని యూజ్ చేస్తావు. దాట్స్ వై ప్లూరల్ ఫామ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ప్లూరల్ నౌన్ ఇస్ నెసెసరీ టు ఎస్టాబ్లిష్ విచ్ ఈస్ వన్ ఈ సెలెక్టెడ్ అనమాట. అందుకే ఒకటి అని మనం విడిగా తీసుకుంటాం. అర్థమైందా నీకు? క్లారిటీ వచ్చిందా? దీని ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ కమింగ్ ఓవర్ టుడే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్లో ఒకడు ఈ రోజు వస్తున్నాడు. ఇది ఈస్ కమింగ్ టుడే. ఓకే, వన్ ఆఫ్ ద కార్స్ లో ఒక కారు ఇన్ ద పార్కింగ్ లాట్. అయితే పార్కింగ్ లాట్ లో ఉన్న ఏవైతే కార్స్ ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ద ఒకటి హ్యాస్ ఫ్లాట్ టైర్ పోయింది. కార్ అన్న ప్లూరలే కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లవ్స్ హైకింగ్ అండ్ క్యాంపింగ్. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, లవ్స్ ఇట్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ సింగులారిటీ. ఓకే, సింగులారిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం మనం ఈ ఎస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఒకడు దేన్ని ఇష్టపడుతున్నాడు? హైకింగ్ అండ్ క్యాంపింగ్ అండ్ హైకింగ్ ని ఇష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్ ప్లూరల్ నౌన్ కదా. అర్థమైందా నీకు? క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద వర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. అది వన్ ఆఫ్ వెన్ యూఆర్ రిఫరింగ్ టు ప్లూరల్ నౌన్ and when you are speaking about a singular person who belong to a plural noun or else who belong to a group of people లేదా group of things then you will be using one of అనే word ని యూజ్ చేస్తాం. one of the. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ రూల్ నెంబర్ 5 అండ్ ఈ రోజుతో మన 5 రూల్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఐ హావ్ you have a good idea about what we have discussed till now. సమ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎనీ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, తర్వాత ఫ్యూ, ఏ ఫ్యూ, ద ఫ్యూ ని ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత లెస్ అని ఎక్కడ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఫ్యూవర్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత అదే విధంగా మనం ఓల్డర్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఓల్డర్ దాన్ అని ఎలా యూజ్ చేయాలి, ఎల్డర్ అనే వర్డ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. అదే విధంగా వన్ ఆఫ్ ద ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు వన్ సెపరేట్ గా ఒక గుంపులో ఒక పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎటువంటి ఫేజ్ ని యూజ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ 101 గ్రామర్ రూల్ సెట్ నెంబర్ 3. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కావాల్సిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నారో, ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు దెమ్. ఓకే, అండ్ పుట్ ద నోటిఫికేషన్ ఆన్ and you may get new updates about my classes furtherly. And below in the description I will be pasting my Telegram channel link. Please join into that channel. I will be posting all the PPTs, PowerPoint presentations, materials. I will be posting all them in my Telegram channel. Do follow the channel, subscribe to my channel, and keep updated. All the best. We'll be meeting again soon in the next class for editorial analysis. Thank you so much. Have a nice day.